సంక్రాంతి సీజన్ టాలీవుడ్ బాక్సాఫీస్ను పూర్తిగా మార్చేసింది. ఒకేసారి 5 సినిమాలు థియేటర్లలో ఉండటం, ప్రతి సినిమా తన స్థాయిలో ప్రేక్షకులం ఆకట్టుకోవటం, ఇదంతా ఈ ఏడాది పండుగను ప్రత్యేకంగా మార్చింది. ఇప్పుడు ఈ 5 సినిమాలు 6వ రోజుకు అడుగుపెట్టాయి. అంటే మొదటి హడావిడి తగ్గిపోయి అసలు సినిమా స్టామినా బయటపడే దశ మొదలైంది. మొదటి రోజు హైప్ కాదు, రెండో రోజు జోరు కాదు, 6వ రోజు నుంచే ఒక సినిమా నిజంగా ఎంత బలంగా నిలబడుతున్నో తెలుస్తుంది. ముందుగా ప్రభాస్ నటించిన రాజాసాబ్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చింది. మొదటి రోజుల్లో వచ్చిన నంబర్స్ చూసి ఇండస్ట్రీ షాక్ అయింది. కానీ టాక్ మిక్స్గా మారడంతో రోజులు గడిచే కొద్దీ గ్రాఫ్ కాస్త తగ్గుతూ వచ్చింది. అయినా కూడా 6వ రోజు వచ్చేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 11 నుండి 13 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టినట్లు ట్రేడ్ అంచనాలు చెప్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 6 నుంచి 7 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇది వర్కింగ్ డే అయినప్పటికీ ప్రభాస్ మార్కెట్ ఎంత పెద్దదో చూపించే నంబర్. టాక్ ఎలా ఉన్నా డార్లింగ్ అనే బ్రాండ్ ఇంకా థియేటర్లను నింపుతూనే ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ సినిమా మొదటి రోజు నుంచే ఫ్యామిలీ ఆడియన్స్ను ఓన్ చేసుకుంది. 6వ రోజుకొచ్చేసరికి కూడా ఈ సినిమా జోరు తగ్గలేదు. 6వ రోజు వరల్డ్ వైడ్గా సుమారు 28 నుంచి 32 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు అంచనా. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే దాదాపు 16 నుండి 18 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇది చాలా అరుదైన విషయం. ఒక సినిమా 6వ రోజున కూడా ఇంత బలంగా నిలబడటం అంటే ఆ సినిమా రిపీట్ వాల్యూ ఎంతుందో అర్థమవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్, లేడీస్, పిల్లలతో కలిసి థియేటర్లకు వస్తున్న జనాలే దీనికి ప్రధాన కారణం. ఇక రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి విషయానికొస్తే ఇది పెద్ద హైప్ లేకుండా వచ్చిన సినిమా. కానీ కంటెంట్ వల్ల నెమ్మదిగా తన మార్క్ చూపిస్తోంది. 6వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.5 నుంచి 4.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ సమాచారం. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 2 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. భారీ స్టార్ సినిమాల మధ్య నిలబడి ఇంత కలెక్షన్ రావడం అంటే చిన్న విషయం కాదు. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నెమ్మదిగా ప్రేక్షకుల హృదయాల్లోకి వెళుతున్నదని చెప్పే నంబర్. ఇక యువ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగొక రాజు అసలు సర్ప్రైజ్ ప్యాకేజ్. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని యూత్ ఆడియన్స్ను ఆకట్టుకుంది. 6వ రోజు కూడా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 6.5 నుంచి 7.5 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు అంచనా. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 4 కోట్ల వరకు వచ్చింది. మెగాస్టార్ సినిమా నడుస్తున్న సమయంలో కూడా ఇలాంటి నంబర్స్ సాధించడమంటే నవీన్ మార్కెట్ ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టంగా తెలుస్తోంది. ఇంకా శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి కూడా తన స్థాయిలో బాగానే నిలబడుతోంది. 6వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్గా సుమారు 4.5 నుంచి 5.5 కోట్ల గ్రాస్ సాధించినట్లు అంచనా. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3 కోట్ల వరకు వచ్చినట్లు సమాచారం. ఇది పెద్ద రికార్డ్ నంబర్ కాకపోయినా సినిమా సేఫ్ జోన్ వైపు వెళ్లడానికి సరిపడే రన్నని చెప్పాలి. ఇప్పుడు ఈ 5 సినిమాల 6వ రోజు నంబర్స్ని చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మన శంకర వరప్రసాద్ గారు సినిమా పూర్తిగా బాక్సాఫీస్ని డామినేట్ చేస్తోంది. రాజాసాబ్ పెద్ద స్టార్ పవర్తో ఇంకా నిలబడి ఉంది. అనగనగొక రాజు యూత్ సపోర్ట్తో వేగంగా ఎదుగుతోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫ్యామిలీ టచ్తో నెమ్మదిగా బలపడుతోంది. నారీ నారీ నడుమ మురారి కూడా తన పరిధిలో గౌరవప్రదంగా సాగుతోంది. ఇలాంటి సమయంలో మీ చిన్న సపోర్ట్ కూడా మా ఛానల్కు పెద్ద బలమవుతుంది. మీకు అవసరమైన ఏదైనా అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్ కొనాలంటే మా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కొనండి. మీకు ఎలాంటి అదనపు ఖర్చు ఉండదు. కానీ మీరు చేసే ఒక్క క్లిక్ మా ఛానల్కు ఒక చిన్న ఆశీర్వాదంలాంటిది. మీ సపోర్ట్తోనే మేము ఇలాంటి బాక్సాఫీస్ అనాలిసిస్లు, డైలీ అప్డేట్స్ మీకు అందించగలుగుతున్నాం. ఇప్పుడు ఈ 5 సినిమాల మొత్తం ట్రెండ్ని ఒకసారి మనం ఎమోషనల్గా చూడాలి. ఒకే పండుగ సీజన్లో 5 సినిమాలు ఒకేసారి థియేటర్లలో ఉండటం చాలా అరుదైన విషయం. ప్రతి సినిమా తన స్థాయిలో ప్రేక్షకులను థియేటర్ వైపు లాగుతోంది. కానీ 6వ రోజు వచ్చేసరికి అసలు నిజమైన స్టామినా బయటపడుతుంది. మొదటి రోజు హైప్ ఎవరైనా తెచ్చుకోగలరు. కానీ 6వ రోజు కూడా జనాలు థియేటర్కు రావాలంటే ఆ సినిమాలో ఏదో మ్యాజిక్ ఉండాలి. మన శంకర వరప్రసాద్ గారు సినిమా విషయంలో అదే మ్యాజిక్ కనిపిస్తోంది. చిరంజీవి గారి కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ టచ్ ఇవన్నీ కలిసి ప్రేక్షకులకు ఒక పండుగ ఫీలిస్తున్నాయి. అందుకే 6వ రోజు కూడా 30 కోట్లకు దగ్గరగా గ్రాస్ రావడమంటే ఇది సాధారణ విషయం కాదు. చాలా సినిమాలు 3వ రోజుకే డౌన్ అవుతాయి. కానీ ఇది 6వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో నడుస్తోంది. ఇది కేవలం స్టార్ పవర్ వల్ల కాదు, కంటెంట్ వల్ల వచ్చిన నమ్మకం.
రాజాసాబ్ పరిస్థితి మాత్రం కొంచెం భిన్నంగా ఉంది. ప్రభాస్ లాంటి స్టార్ సినిమా మొదటి వారంలోనే 11 నుంచి 13 కోట్ల వద్ద ఆగిపోవడం అభిమానులకు బాధ కలిగించే విషయం. కానీ ఇక్కడొక నిజం ఉంది. టాక్ మిక్స్గా ఉన్నా కూడా రాజాసాబ్ ఇంకా రోజుకి డబుల్ డిజిట్లో కలెక్ట్ చేస్తోంది. అంటే ప్రభాస్ అనే పేరు ఇంకా థియేటర్లను కదిలిస్తోంది. వేరే హీరో సినిమా అయితే ఇలాంటి టాక్తో 4వ రోజుకే పూర్తిగా కుప్పకూలిపోయేది. కానీ రాజాసాబ్ ఇంకా నిలబడుతోంది. ఇది ప్రభాస్ మార్కెట్కున్న బలం. భర్త మహాశైలకు విజ్ఞప్తి మాత్రం సైలెంట్గా తన పని తాను చేసుకుంటోంది. పెద్ద హడావిడి లేదు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ అవుతూ నెమ్మదిగా థియేటర్లలో పట్టు సాధిస్తోంది. 3.5 నుంచి 4 కోట్ల గ్రాస్ అంటే పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ పెద్ద స్టార్ సినిమాల మధ్య నిలబడి వర్కింగ్ డేలో కూడా ఇంత రాబట్టడమంటే ఇది సేఫ్ మూవీగా మారుతోంది అని అర్థం. ఇది లాంగ్ రన్లో నిర్మాతలకు ఊరటనిచ్చే సినిమా అవుతుంది. అనగనగొక రాజు మాత్రం ఈ సంక్రాంతి సీజన్లో అందరికీ షాక్ ఇచ్చింది. నవీన్ పోలిశెట్టి సినిమా అని కొంతమంది లైట్గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు 6వ రోజుకు కూడా 7 కోట్ల దాకా రావడమంటే యూత్ ఆడియన్స్ ఈ సినిమాను ఎంతగా ఓన్ చేసుకున్నారో చూపిస్తోంది. ఇది కేవలం ఒక సినిమా విజయం కాదు, ఇది ఒక కొత్త హీరో మార్కెట్ ఎదుగుదల. మెగాస్టార్ సినిమా నడుస్తున్న సమయంలో కూడా ఇలాంటి నంబర్స్ సాధించడమంటే నవీన్ మేరీ మీద నమ్మకం పెరిగిపోయిందని అర్థం. నారీ నారీ నడమ మునారీ కూడా తన పరిధిలో బాగానే నిలబడుతోంది. ఇది పెద్ద మాస్ బ్లాక్ బస్టర్ కాదు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్కు సరిపడే వినోదంతో రోజుకి 4 నుంచి 5 కోట్ల రేంజ్లో సాగుతోంది. ఇది నిర్మాతలకు నష్టాలు లేకుండా గౌరవప్రదమైన రన్నిస్తోంది. ఈ 5 సినిమాల 6వ రోజు నంబర్స్ చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సంక్రాంతి ఒకే సినిమాకు పరిమితం కాలేదు. ప్రతి ఆడియన్స్కు ఒక సినిమా దొరికింది. మాస్ ఆడియన్స్కు రాజాసాబ్, ఫ్యామిలీ ఆడియన్స్కు మన శంకర వరప్రసాద్ గారు, కామెడీ లవర్స్కు భర్త మహాశైలకు విజ్ఞప్తి, యూత్కు అనగనగొక రాజు, సాఫ్ట్ ఇమోషన్ లవర్స్కు నారీ నారీ నడుమ మురారి. అందుకే థియేటర్లు మొత్తం ఖాళీగా కనిపించడం లేదు. ప్రతి సినిమా తన ప్రేక్షకులను థియేటర్కు తీసుకొస్తోంది. ఇలాంటి కంటెంట్ మీకు రోజూ అందించాలంటే మా ఛానల్కు మీ చిన్న సపోర్ట్ చాలా అవసరం. మీరు ఎప్పుడైనా అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో ఏదైనా కొనాలనుకున్నప్పుడు మా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కొనండి. మీకు అదే ప్రైజ్ ఉంటుంది. మీకు ఎలాంటి అదనపు ఛార్జ్ ఉండదు. కానీ మీరు చేసే ఒక్క క్లిక్ మా ఛానల్కు ఒక చిన్న ఆశీర్వాదం లాంటిది. మీ సపోర్ట్తోనే మేము ఇలాంటి బాక్సాఫీస్ అనాలిసిస్లు, డైలీ అప్డేట్స్ మీకు అందించగలుగుతున్నాం. ఇప్పుడు ఈ వీడియోను మీరు ఇంతవరకు చూశారంటే మీరు నిజంగా సినిమాలను ప్రేమించేవారు. మీలాంటి వాళ్ల కోసమే మేము ఈ కంటెంట్ తయారు చేస్తున్నాం. మీ అభిప్రాయం ఏంటి? ఈ 5 సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏది? మీ ఏరియాలో ఏ సినిమా ఎక్కువగా ఆడుతోంది? కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీ మాటలు మాకు మోటివేషన్. ఇంకా ఇలాంటి బాక్సాఫీస్ కథలు, రియల్ నంబర్స్, నిజమైన అనాలిసిస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్తోనే ఈ ప్రయాణం